హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. మనం ఇప్పుడు కాజీపేటలో ఉన్నటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వద్ద ఉన్నాం. అయితే ఇక్కడ ఈరోజు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మరియు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి ఈ పనులను అయితే పరిశీలించబోతున్నారు. అయితే దాదాపు పునర్విభజన చట్టం ఏదైతే 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ చట్టంలో భాగంగా మనకు ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనేది ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ పనులను కూడా తొందరగా పూర్తి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా ఈ ప్రభుత్వాలు దీన్ని ఎక్కువగా పట్టించుకోకపోవడం ద్వారా ఇక్కడ దాదాపు ఓన్లీ మరమ్మతుల కార్యక్రమం అనేది జరిగేది. పిఓహెచ్ దాని కింద ఇవన్నీ పనులు అయితే ఇక్కడ మరమ్మతులు అనేది జరగడం జరిగింది. తర్వాత ఏదైతే 2022 దాదాపు 8 సంవత్సరాల తర్వాత కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రావడం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తానని చెప్పి కూడా ప్రజల్ని ప్రతిసారి మోసం చేస్తుందని, ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని కూడా ఎన్నో విధాలుగా మోసం చేస్తుందని ఒక విష ప్రచారం రావడంతో, అదేవిధంగా అప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత కూడా బీజేపీ ప్రభుత్వం కొద్దిగా సానుకూలత చూపించి ఈ రైల్వే పనులు అనేది ప్రారంభించడం జరిగింది. అయితే 2023 జూలై 8న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి చేతి మీదుగా ఈ పనులు అయితే ప్రారంభించడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా కొంతకాలం డిలే అయిన తర్వాత కూడా ఈ పనులు అనేది స్టార్ట్ కావడం జరిగింది. అయితే దాదాపు 60% నుంచి 70% వరకు ఈ పనులు అయితే పూర్తి అవడం జరిగింది. అయితే ఈ డిసెంబర్ వరకు కూడా ఈ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం అయితే పూర్తి స్థాయిలో అయిపోతుంది. అప్పటికి ఈ వ్యాగన్లు అనేవి తయారైనవి కూడా స్టార్ట్ కాబోతా ఉంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం వ్యాగన్ షెల్ కావచ్చు, వ్యాగన్ వీల్ కావచ్చు, అలాగే ఇక్కడ పెయింట్ కావచ్చు, ఈ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ రోబోటిక్ పెయింటింగ్ కూడా రాబోతా ఉంది కూడా తెలుస్తూ ఉంది. సో ఇలా చాలా టెక్నాలజికల్గా దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి యువత ఎవరైతే పక్కన ఉన్నటువంటి ఈ కాజీపేటలో ఉంది కాబట్టి ఇక్కడ వరంగల్ యువత కావచ్చు, హన్మకొండ యువత కావచ్చు, దాదాపు 1200 మందికి నేరుగా నియామకాలు అందే అవకాశం ఉంది. అదేవిధంగా దాదాపు 1000 మందికి కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇది చూసుకున్నట్లయితే మనం దాదాపు గత ప్రభుత్వంలో ఏదైతే ఈ పనులు జరగలేదు, మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపు ఈ పనులు అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఈ పనులు అయితే నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు రాష్ట్రానికి చాలా నిధులు తీసుకొచ్చి ఈ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఒకప్పుడు చూసుకున్నట్లయితే దీని బడ్జెట్ దాదాపు 400 కోట్ల నుంచి 500 కోట్లే ఉండేది. కాకపోతే జరుగుతున్నటువంటి పనులు కావచ్చు, పెరుగుతున్నటువంటి విస్తరణ ద్వారా కూడా బడ్జెట్ అనేది ఎక్కువ అవడం జరిగింది. దాదాపు 800 కోట్ల బడ్జెట్ ఏదైతే అంచనా వేసుకొని ఈ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ కాజీపేట ఏరియాలో ఇది దాదాపు 160 ఎకరాల విస్తీర్ణంలో కూడా ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనేది ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఇంజనీర్ని కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి, అసలు ఈ రైల్వే వ్యాగన్ ఎలా తయారు కాబోతా ఉంది, ఏ షెల్స్లో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బే1, బే2, బే3, 4 అని ఇవి కూడా ఉన్నాయి. సో వీటిలో ఎలాంటి పనులు జరుగుతాయి, సో వారు దీని గురించి ఎలా చెప్తారు కూడా వారి మాటల్లోనే ఒకసారి ఇంజనీర్ గారిని అడిగి కూడా మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి కేంద్ర మంత్రులు ఏం మాట్లాడతారో, ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతానో, అలాగే యువతకు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ కావచ్చు, ఇటు కాజీపేటలో ఉన్నటువంటి యువతకు వారు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారో కూడా వారి మాటలోనే విని చూద్దాం. మనం ఇప్పుడు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాజీపేట వద్ద ఉన్నాం. సో మనతో పాటు సివిల్ ఇంజనీర్ గోపాలకృష్ణ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడ ఎలాంటి పనులు జరుగుతాయి, ఇక్కడ ఎలా మ్యానుఫ్యాక్చర్ అయింది, ఏ స్టెప్ బై స్టెప్ ఎలా జరుగుతుందో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. రైట్ అన్న, చెప్పండి. ఇది బే1 అండి. బే1 ట్రాక్ 2 ఉంటాయి. ఏదైతే ఇక్కడ అవుట్ సైడ్ నుంచే ట్రాక్లన్నీ ఇన్సైడ్కి వెళ్తాయి. మనకి ఇక్కడ ట్రాక్ వచ్చేసి ఇక్కడ సర్వీస్ పిట్లు ఉంటాయి. రెండు ట్రాక్లు 2 పిట్లు ఉంటాయి సర్వీస్ పిట్లు. దీన్ని ఏదైనా రిపేర్ చేయాలన్నా ఏ చేయాలన్నా కానీ ఇక్కడ రిపేర్ అవుతుంది. దీని నుంచి ఇలా మూవ్ అవుతుంది. ఈ ట్రాక్ మీద మూవ్ అవి ఇక్కడ నుంచి ఈ చివరి పిట్ ట్రావర్సర్ దగ్గర వారు వస్తాయి. ఒకవేళ ఇక్కడ ఏదైనా ఖాళీకి లేకపోతే ఈ టర్న్ టేబుల్ దగ్గర నుంచి ఇటు టర్న్ తీసుకుని, ఇక్కడ ఖాళీ లేకపోతే ఇటు టర్న్ తీసుకుని ఇటు నుంచి యువతలకి వెళ్తుంది, లేదనుకుంటే యువతల నుంచి ఇటు వెళ్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ పెయింట్ షాప్ అనే దాంట్లోకి వెళ్తుంది. భోగి పెయింట్ షాప్ అనే దాంట్లోకి వెళ్ళిపోయి పెయింట్ షాప్లో పెయింట్ జరుగుతుంది. పెయింట్ జరిగిన తర్వాత ట్రావర్సర్లోకి వెళ్ళిపోతుంది. ఓవెన్ ఉంటుంది. ఓవెన్లో ఆరబెట్టుకుని ఆ తర్వాత మళ్ళీ పిట్ ట్రావర్సర్ 2లోకి వెళ్ళి ఇలాగ మళ్ళీ అవుటర్ ట్రాక్ ఉంటుంది. ఈ అవుటర్ ట్రాక్లో నుంచి మామూలుగా బయటకు వస్తాయి. ఇది బే1లో. బే2లో అయినా సేమ్ ఇక్కడ కూడా ఇలాగే ఉంటాయి. ఇక్కడ నుంచి ఈ బయట నుంచి ఏదైతే ట్రాక్ వస్తుందో దీంట్లోంచి మూవ్ అవ్వకుండా వెళ్తుంది. సర్వీస్ పిట్లు ఏదైనా సరే ఇక్కడ దీని కెపాసిటీ ఇక్కడ 65 టర్న్ టేబుల్ కూడా ఉంటాయి. ఒకవేళ ఎక్కువ కెపాసిటీ ఉన్నాయి ఈ రెండిట్లో వస్తాయి. ఈ బే3లో వచ్చేసేసి 25 టన్నులు వస్తాయి. బే4లో వచ్చేసేసి 2 టన్ను ఏ అయినా సరే టర్న్ టేబుల్ కొంచెం లైట్ వెయిట్ వస్తాయి. వచ్చి ఏవైనా సరే ఇక్కడ నుంచి ఒక బేలో ఖాళీ లేకపోతే ఇంకో బేలో నుంచి ఈ టర్న్ టేబుల్ అనేవి ఏవైతే ఉంటాయో అవి బే షిఫ్ట్ చేసుకుంటాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఇక్కడికి, ఇక్కడ నుంచి దీంట్లో రావాలన్నా ఇవి టర్న్ చేస్తాయి. ఇక్కడ వీల్ షాప్లో ఎలాంటి పనులు జరుగుతాయి? ఇంకొకటి ఇక్కడ వీటీఎల్ అనేది, ఏటీఎల్ అనేది వీల్ ప్రెస్. ఈ వీల్ ఫిట్ చేయడం అయినా సరే, వీల్లో ఏమైనా సరే బెండ్ కానీ షివరింగ్లు అలాంటివి ఏమైనా ఉంటే వాటిని స్ట్రైట్ చేయడం కానీ, ఇలా వీల్ అలైన్మెంట్ చేయడం కానీ ఈ వీల్ ప్రెస్ అనేది చేస్తుంది. ఆ తర్వాత ప్లేట్స్ ఉంటాయి. ఆ ప్లేట్స్ వచ్చేసినప్పుడు ఇక్కడ రేడియల్ డ్రిల్లింగ్ మిషన్ అని చెప్పేసి
ఇవన్నీ వాటితో ఆ ప్లేట్ని మేకింగ్ చేయడం కానీ ప్లేట్లు రెడీ చేయడం కానీ ఇవి చేస్తాయి. ఇక్కడ ఏజేటీబీ ఉంది. ఏజేటీబీలో కూడా ఏదైనా సరే వీల్ అలైన్మెంట్లో ఏదైనా యాక్సిడెంట్లు అలాంటి అయినప్పుడు కొంచెం డ్యామేజ్ అయినట్టుని దీన్ని స్ట్రైట్ తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓవరాల్గా పోర్టల్ అయితే వీల్ 1, 2, 2 అని ఉంటాయి. ఓవరాల్గా దీనికి మొత్తం దీని మీదే డిపెండ్ అవుతాయి. ఏదైనా సరే మెయిన్గా రెడీ అయ్యేది చేసేది జరిగేది ఈ మొత్తం దీని నుంచి ప్రతి మిషనరీ ఫౌండేషన్కి ట్రాక్ ఉంటుంది. ఈ ట్రాక్ ద్వారాగా మిషనరీ దగ్గరికి వెళ్ళడం, ఆ వీల్ ఏం ప్రాబ్లం ఉందో ఆ మిషనరీ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ సరి చేసుకుని బయటకు వస్తాయి. బయటకు వచ్చి ఇలా నుంచి ఈ పిట్రావర్స్ 1 అనేది ఏదైతే ఉందో ఈ మెయిన్ షాప్ నుంచి పిట్రావర్స్ 1 మీదకి ట్రావెల్ అయ్యి అక్కడ నుంచి పెయింట్ షాప్లోకి వెళ్తాయి. పెయింట్ షాప్లో పెయింట్ చేసిన తర్వాత అక్కడ ఓవెన్ ఉంటుంది. ఓవెన్లో ఆరిన తర్వాత అక్కడ నుంచి పిట్రావర్సర్ 2లోకి వెళ్ళి ఆ 2లో నుంచి ఇది మూవ్ అవుతుంది. ఈ ట్రావర్సర్ అనేది వెనక్కి కిందకి పైకి జరుగుతుంది. అది తీసుకుని వెళ్ళి అక్కడ నుంచి ఆ చివరి నుంచి ఇక్కడ మళ్ళీ బయట ఏదైతే ట్రాక్లు ఉంటాయో షెడ్ బయట, ఆ షెడ్ బయట ట్రాక్ల నుంచి బయటకు వస్తాయి. ఇంకా టెస్ట్ షాప్లో ఒక టెస్ట్ షాప్ ఉంది. ఒకవేళ ఇక్కడ ట్రయల్ వేసి చూసుకున్న తర్వాత దాన్ని కరెక్ట్ అయిందో లేదని చెప్పేసి ఈ సర్వీస్ పిట్ లాగా ఉంటుంది. పిట్ ట్రాక్ అని చెప్పేసి ఫుల్ లెంత్ ఉంటుంది, 400 మీటర్ లెంత్ ఉంటుంది. అక్కడ నుంచి సర్వీస్ పిట్లు ఉంటాయి. ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళు పిట్ లోపలికి దిగి కింద నుంచి దాన్ని సర్వీస్ చేసుకుని టెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అంతా రెడీ అయ్యింది. అక్కడ పెయింట్ వేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనం టెస్ట్ చేసుకుంటాం. దీన్ని టెస్ట్ చేసుకుని ఓకే అనుకున్న తర్వాత ఇటు మళ్ళీ బయటికి ట్రాక్ మీదకి వస్తుంది. ఆ తర్వాత వీళ్ళకి ఇది రూమ్స్, యూటిలిటీ గ్యాస్ రూమ్స్, మెటీరియల్ స్టోరేజీ, ఇంకా మెటీరియల్ స్టోర్ చేసుకోవడానికి ఆఫీస్ రూమ్లు ఇవన్నీ ఇలా ఉంటాయి. మెయిన్ షెడ్కి ఇటు సైడ్ ఉంటే బోత్ సైడ్స్ ఉంటాయి. ఎలక్ట్రికల్ రూమ్ ఉంటుంది, ఆఫీస్ రూమ్ ఉంటుంది. ఆ తర్వాత బీరింగ్ స్టోర్స్ ఉంటాయి. కొంచెం క్లోజ్డ్ ఉంటాయి, ఓపెన్ ఉంటాయి స్టోర్స్, అవన్నీ బోత్ సైడ్స్ ఉంటాయి. ఆ తర్వాత పెయింట్ షాప్లో కూడా సేమ్ పెయింట్ స్టోర్ రూమ్ ఉంటుంది, పెయింట్ బూత్ ఉంటుంది. పెయింట్ 2 బూతులు ఉంటాయి, పెయింట్ బూత్ 1, పెయింట్ బూత్ 2. ఈ రెండిట్లలో ఇక్కడ అవైలబిలిటీని బట్టి అంటే ఒకేసారి రెండింటికి మాత్రమే చేయగలుగుతారు. ఇది ఒక్కొక్కటి వచ్చి ఒక 2 hours అలా పడుతుంది ఇక్కడ పెయింట్. కానీ అయిన తర్వాత ఓవెన్లోకి వెళ్ళి ఓవెన్ నుంచి బయట రావడానికి ఇది ఫుల్ అయి ఉంటే ఈ పిట్రావర్సర్ మీద దీని మీద మూవ్ చేసి దీని మీదకి రైలు ట్రాక్ అనేది దీని మీద పంపిస్తుంది. ఒకవేళ ఇలా అడ్జస్ట్మెంట్ చేయడానికి ఈ పిట్రావర్సర్ అనే దాన్ని వాడతారు. సో ఇక్కడ ఒక వ్యాగన్ ఒకటే మ్యానుఫ్యాక్చర్ అవుతుందా, ఇంకేమేమి మ్యానుఫ్యాక్చర్ అవుతాయి? వ్యాగన్ అవుతుందంటే దాని రిపేర్లు కానీ వీల్స్ కానీ మొత్తం అంతా ఇక్కడే చేస్తారు. మేము ఏమన్నా తయారు చేస్తారు ఇక్కడ, లేకపోతే ఓన్లీ వ్యాగన్? మేము ఏముండదండి, వ్యాగన్ రెడీ చేస్తాం. ఆ తర్వాత ఇటు సైడ్ వచ్చేసేపటికి స్టోర్ వార్డ్ అనేసి ఉంటుంది. మెటీరియల్ స్టోర్ చేసుకోవడానికి ఏదైనా సరే స్టోర్ వార్డ్ అనే దాంట్లో స్టోర్ చేసుకుంటారు. ఇది 2 parts ఉంటుంది. ఇది ఒకటి క్లోజ్డ్ ఒకటి ఓపెన్. ఆ తర్వాత అడ్మిన్ బిల్డింగ్ అనేది మొత్తం అడ్మిన్ బిల్డింగ్ అంటే మొత్తం ఆపరేటింగ్ చేసే ఆఫీసర్లు ఎవరైనా సరే దీంట్లో ఉంటారు. ఇక్కడ చిన్న క్యాంటీన్ బిల్డింగ్ ఉంటుంది. ఎవరైనా సరే వర్కర్కి స్టాఫ్కి ఎవరికైనా తినడానికి ఏదైనా ఇది సబ్స్టేషన్ అనేసి ఇక్కడ ఉంటుంది. ఓవరాల్గా ప్రాజెక్ట్కి ఈ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ అంటే ఇక్కడ నుంచి మొత్తం సప్లై మొత్తం వెళ్తే ట్రాన్స్ఫార్మర్ కానీ మొత్తం అన్నీ ఇక్కడే ఉంటాయి. ఆ తర్వాత చిన్న రా పౌండ్లు ఉంటాయి. వాటర్ ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ నుంచి మొత్తం ఈ పౌండ్లలోకి వెళ్తాయి. ఎంత కెపాసిటీ? కెపాసిటీ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అంటే ఉండదండి, మామూలుగా కడుతున్నారు కదా దాని ప్రొడ్యూషన్ బట్టే ఉంటుంది. ఇంకా ఎన్ని రోజుల్లో అయిపోవచ్చు ఈ పనులన్నీ? ఇప్పుడు వరకు 65-70% అయిపోయిందండి. మ్యాక్సిమం డిసెంబర్ వరకు కంప్లీట్ అయిపోతుంది. డిసెంబర్ వరకు కంప్లీట్ అయిపోతుంది. సో డిసెంబర్ అంటే మళ్ళీ జనవరిలో మనం వర్క్ అంతా స్టార్ట్ చేసుకొని డిసెంబర్లో ప్రొడక్షన్స్కి ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నాం. మా శాశక్తులు మేము ప్రయత్నిస్తున్నాం. 70% వరకు అయిపోయినట్టే. డిసెంబర్ వరకు మేము హ్యాండ్ ఓవర్ చేద్దామని మేము అనుకుంటున్నాం. అండ్ డిసెంబర్ వరకు మ్యాక్సిమం అయిపోతుంది. నమస్తే అండి బాగున్నారా? Friends, I have come for दोस्तों काजीपेट में कोच मैन्युफैक्चरिंग फैक्ट्री बहुत लंबे समय से तेलंगाना का एक बहुत बड़ा ड्रीम रहा है. कई वर्षों से ये ड्रीम पूरा कर रहे हैं प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी. This is a mega factory for manufacturing railway coaches
दिस इज स्टेट ऑफ द आर्ट फैक्ट्री, बहुत एकदम मॉडर्न फैक्ट्री है ये। हर तरीके से नए टेक्नोलॉजी का उपयोग यहाँ पर किया जा रहा है। इसमें 500 करोड़ रुपीस का इन्वेस्टमेंट लग रहा है। अभी कंस्ट्रक्शन का जो प्रोग्रेस है, अच्छा प्रोग्रेस है। दिसंबर के एंड तक सिविल कंस्ट्रक्शन सारा कंप्लीट हो जाएगा और 2026 में यहाँ पर मैन्युफैक्चरिंग चालू करेंगे। 2026 में मैन्युफैक्चरिंग चालू करके काजीपेट का ये रेलवे मैन्युफैक्चरिंग यूनिट, ये जो मेगा फैक्ट्री है, इस मेगा फैक्ट्री का बहुत पोटेंशियल है। यहाँ कोचेस मैन्युफैक्चर हो सकते हैं, इंजन्स मैन्युफैक्चर हो सकते हैं, यहाँ पर मेट्रो का मैन्युफैक्चरिंग हो सकता है। क्योंकि ये बहुत ही, इसका डिज़ाइन जब हो रहा था तो कई सारे डिस्कशंस हुए। ये सोच के बनाया गया कि एकदम फ्लेक्सिबल डिज़ाइन रहे, जिससे कि मल्टीपल टाइप ऑफ रेलवे मैन्युफैक्चरिंग कैन बी डन। So I'm very happy that so much progress is there. I'll request Honorable Shri Kishan Reddy ji to speak in Telugu. అందరికీ నమస్కారం. ముందుగా నేను వరంగల్ జిల్లా ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సుమారు 40 సంవత్సరాల క్రితము నుంచి కూడా ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలనేటువంటి డిమాండ్ ఉండింది. మన ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి పివి నరసింహారావు గారు వారు కూడా చాలా ప్రయత్నం చేయడం జరిగింది పెద్దలు. చివరకు తెలంగాణ ఉద్యమంలో ఇది ఒక డిమాండ్, తెలంగాణ డిమాండ్ వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ అనేటువంటిది కూడా మీకు అందరికీ తెలుసు. చివరకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు ఒక కోచ్ ఫ్యాక్టరీ కాదు, ఇక్కడ రైల్వే ఇంజన్ల మ్యానుఫ్యాక్చరింగు, కోచ్ల మ్యానుఫ్యాక్చరింగు, వ్యాగన్స్ మ్యానుఫ్యాక్చరింగు, ఈ 3 పెద్ద మనసుతో నరేంద్ర మోడీ గారు మరి అంగీకరించి వారిని రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారిని ఆదేశించడం జరిగింది. ఈరోజు మనకందరికీ తెలుసు, ప్రధానమంత్రి గారు స్వయంగా ఇక్కడికి వచ్చి ఇక్కడనే దీనికి భూమి పూజ చేసిన విషయం వరంగల్ గడ్డలో, ఓరగల్ నగరంలో మీకు అందరికీ తెలుసు. సుమారు మరి 3000 మంది డైరెక్ట్గా ఎంప్లాయ్మెంటు, ఇండైరెక్ట్గా అనేక ఎంప్లాయ్మెంటు. మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారి దృష్టిలో ఇంకా అనేక రకాలుగా దీన్ని మరింత అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన వారు చేస్తూ ఉన్నారు. వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా నరేంద్ర మోడీ గారు ఏదైనా గ్యారంటీ ఇస్తే ఆ గ్యారంటీని అమలు చేసేటువంటి గ్యారంటీకి ప్రతిరూపమే ఈరోజు నరేంద్ర మోడీ గారు. ఏదైనా మాట ఇస్తే మాట ప్రకారం, మీకు అందరికీ తెలుసు ఈరోజు వరంగల్ రైల్వే స్టేషన్ అత్యంత అద్భుతంగా ఈరోజు తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లు జరుగుతున్నాయి అభివృద్ధి, అందులో వరంగల్ రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి జరిగింది. ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఆ వరంగల్ రైల్వే స్టేషన్ను ఇనాగ్రేట్ చేసుకున్నాం. ఇక్కడ రింగ్ రోడ్డు 50% రింగ్ రోడ్డు కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీ కేంద్ర ప్రభుత్వము మంజూరు చేయడం జరిగింది. 1000 స్తంభాల గుడి మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది నరేంద్ర మోడీ గారు, ఆ యొక్క మంటపం. అదేవిధంగా ఇక్కడ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఎయిర్పోర్టు రావాల్సి ఉంది. నేను గతంలో కేసీఆర్ గారికి అనేక ఉత్తరాలు రాశాను. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చర్చిస్తున్నాము, అంగీకరించారు. ఎంత తొందరగా ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి భూములు ఈరోజు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి హ్యాండ్ ఓవర్ చేస్తే అంత తొందరగా మన ఓరుగల్లు నగరానికి, వరంగల్ కోటకు ఈ యొక్క విమానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను.
ఈరోజు చాలామంది మోడీ గారు ఏం ఇచ్చారు, వీళ్ళు ఏం తెచ్చారు అనే విధంగా మాట్లాడతారు. ఒక్కసారి కళ్ళున్నోళ్ళు వచ్చి చూడాలి, చెవులున్నోళ్ళు వినాలి. కనీసం మా టీవీల ద్వారా ప్రచార ప్రసార సాధనాల ద్వారా మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు స్వయంగా చూడాలని కోరుకుంటూ, నేను మరొకసారి అశ్విని వైష్ణవ్ గారు ఎంతో బిజీ ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు వారు మరి సమయం తీసుకొని రివ్యూ చేయడం కోసము, ఈ యొక్క రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ రివ్యూ చేయడం కోసం వారు స్వయంగా రావడము, స్వయంగా చూడడము, ఈరోజు వరంగల్ అభివృద్ధి పట్ల, తెలంగాణ డెవలప్మెంట్ పట్ల మోడీ గారి ప్రభుత్వం యొక్క కమిట్మెంట్, అశ్విని వైష్ణవ్ గారి రైల్వేల అభివృద్ధి పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ మనం అర్థం చేసుకోవచ్చు, అండర్స్టాండ్ చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో కూడా అనేక రకాలుగా అశ్విని వైష్ణవ్ గారు ఈరోజు తెలంగాణ రైల్వే ముఖ చిత్రాన్ని మార్చడం జరుగుతూ ఉంది. అన్ని రకాలుగా, అది వందే భారత్ ట్రైన్లు కానీ, లేకపోతే ఉన్నటువంటి రైళ్లకు సంబంధించినటువంటి ఎలక్ట్రిఫికేషన్ కానీ, అన్ని రైల్వే స్టేషన్లో వైఫై నెట్వర్క్ కానీ, కొత్త ట్రైన్లు తీసుకురావడం కానీ, సుమారు 40 రైల్వే స్టేషన్లు పునరుద్ధరించడం కానీ, పునర్నిర్మాణం చేయడం కానీ మన వరంగల్ లాగా. కాబట్టి అన్ని రకాలుగా అశ్విని వైష్ణవ్ గారి నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రైల్వేల అభివృద్ధి పట్ల కమిట్మెంట్తో, అంకిత భావంతో, డెడికేషన్తో మా ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. हाँ, यहाँ से एक्सपोर्ट क्वालिटी का बनेगा. ये वर्ल्ड के वन ऑफ द फाइनेस्ट डिज़ाइन से पूरा फैक्ट्री का कंस्ट्रक्शन किया गया है. तो यहाँ से एक्सपोर्ट क्वालिटी का बनेगा. और जैसा आप जानते हो, आज वंदे भारत ट्रेन का ऑलरेडी एक्सपोर्ट के लिए डिमांड आना चालू हो गया है. और अभी आपने ध्यान दिया होगा, अभी 150 लोकोमोटिव एक्सपोर्ट का ऑर्डर मिला है, जिसका प्राइम मिनिस्टर साहब ने पहला लोकोमोटिव को फ्लैग ऑफ किया एक्सपोर्ट के लिए. वैसे ही मेट्रो कोचेस का भी एक्सपोर्ट का काम चालू हुआ है. तो अब आने वाले समय में भारत एक बड़ा रेलवे मैन्युफैक्चरिंग और रेलवे एक्सपोर्टिंग कंट्री बनेगा. ये इसका कैपेसिटी बहुत है. आपने देखा, देर आर 4 बेस, 4 बे, बे 1, बे 2, बे 3, बे 4. ये 4 बे करने का ये मकसद था कि मेगा फैक्ट्री बने. मेगा फैक्ट्री से आप इंजन भी बना सकते हो, कोच भी बना सकते हो, मेट्रो भी बना सकते हो, और हर तरह की फ्लेक्सिबिलिटी है. इसीलिए यहाँ पर एक बड़ा पूरी फैसिलिटी ली गई है. హలో సార్, కిషన్ రెడ్డి గారు, ఈ కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులు కొంత ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తగినటువంటి పరిహారం రాలేదు, అదేవిధంగా ఉపాధి కల్పించాలనేసి ఏం చెప్తారు సార్? తప్పకుండా అది భూములకు సంబంధించినటువంటి స్టేట్ గవర్నమెంటు, జిల్లా కలెక్టర్ బాధ్యత తీసుకోవాలి. వాళ్ళకు ఉద్యోగాల విషయంలో స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేస్తే తప్పకుండా రానున్న రోజుల్లో ఇక్కడ వచ్చే ఉద్యోగాల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క రికమెండ్ ఆధారంగా ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అనేక ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి ఆర్ఆర్ పాలసీ ఉందో, ఆర్ఆర్ పాలసీ ఇక్కడ కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళ ఆదేశం ప్రకారం మేము అమలు చేస్తాం. ధన్యవాదాలు అండి. కొద్దిసేపటి క్రితమే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వద్ద మాట్లాడినటువంటి కేంద్ర మంత్రులు అశ్విని జైష్ణవ్ మరియు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ 40 ఏళ్ల కళ సహకారం కాబోతా ఉంది. ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మొత్తం పూర్తి నిర్మాణం అయిన తర్వాత వ్యాగన్లు, ఇంజన్లు మరియు మెట్రోలు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ తయారీ కూడా ఇక్కడ నుంచే జరుగుతూ ఉంటుంది. దాదాపు 40 ఏళ్ల కళ అయితే నెరవేరింది. అప్పట్లో పివి నరసింహారావు గారు దీనికోసం ఎంతో కష్టపడ్డారు, కానీ వారి హయాంలో ఇది కాలేకపోయింది. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ ఎవరైతే మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నారో, సో వారు నిలబెట్టుకున్నటువంటి మాట ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా తెలంగాణకి బీజేపీ పార్టీ ఏమి ఇచ్చిందంటే కూడా వారు ఇక్కడికి వచ్చి తెలంగాణకు బీజేపీ ఏమి ఇచ్చిందో ఇక్కడికి వచ్చి చూడాలని కూడా వాడు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాబోయే రోజుల్లో మనకు ఇక్కడ విమానం కూడా వస్తుందని చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కూడా తొందరగానే కంప్లీట్ చేయాలని కూడా వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అదేవిధంగా వరంగల్ జిల్లాలో ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న 40 రైల్వే జోన్లలో మరియు వరంగల్ జిల్లాలో కూడా రైల్వేలు అనేది చాలా డెవలప్ అవుతా ఉన్నాయి. సో దాన్ని కూడా పునఃపరిశీలించడానికి, పునరుద్ధరించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. సో ఎవరైతే అశ్విని జైష్ణవ్ గారినో వారు తెలంగాణ పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. సో వారి దీన్ని అభివృద్ధి చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారని కూడా వారు చెప్పడం జరిగింది. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ లోకేష్ ఫ్రమ్ వరంగల్, హైదరాబాద్.
Please subscribe to the channel and download the Politicos app from the links in the description.